నిరతంబు నన్ను నడుపును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవమును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యము జీవమును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను. వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును నా కోసమే యేసు సెలవించెను, నా కోసమే యేసు మరణించెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిస్తును నేనేమిస్తును, ఏమిస్తును నేనేమిస్తును. నన్ను నేను ఆ ప్రభువుకు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభువుకు సమర్పించును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథంలో నుండి దేవుడు రాయించిన మాటలు, ఒక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు మాటలు మనల్ని బ్రతికించేవి, ప్రభు మాటలు జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి. అండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం.
యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ప్రియులారా, మొదటి 2 మాటలు మనం చదువుదాం. ఉజ్జియా, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనిను, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండేది. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఈరోజు దేవుని మాటలు మనం చదువుతున్నాం. 2 భాగాలుగా మనం దీన్ని ధ్యానం చేయగలిగితే 4 వాక్యాలలో 4 వచనాలలో 2 వచనాలు మనం ప్రత్యేకంగా చేయగలిగితే ఇందులో ఉన్న ఒక పదాన్ని మనం పట్టుకోవాలి. మొదటి వాక్యములు నేను చూచి తిని. ఈరోజు ఎవరిని చూశాడంటే ప్రభువుని చూశాడు. ప్రభు ఎక్కడ ఉండటం చూశాడు? సింహాసనం మీద ఉండటం చూశాడు. వాస్తవానికి ప్రభును చూడడానికి అసలు కనులు సరిపోతాయంటారా మానవుని? కానీ దేవుని సేవకుడు కాబట్టి, దేవుని యందు భక్తి కలిగిన వాడు కాబట్టి తను చేస్తున్న భక్తి ఎక్కడికి తీసుకెళ్ళిందయ్యా అంటే దేవుని చూసేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని చూడటమే కాదు, ప్రభు దగ్గరే, ప్రభు పక్కనే ఉన్న 2వ వాక్యమును చూస్తాం. ఆయనకు పైగా శరాపులు అంటే మహాదూతలు అనే మాట చూస్తాం. అంటే దేవుణ్ణి చూసి దేవుని దగ్గర ఉండే దూతలను కూడా చూడగలిగాడు తన కనులతో. మరొక మాట అయితే వారికి ఒక్కొక్కరికి 2 రెక్కలు, ఒక్కొక్కరికి 6 రెక్కలు అంటే 2 రెక్కలతో ఏం చేస్తున్నాడు? తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుచు. మొత్తం 6 రెక్కలు ఉన్నాయి. అయితే 2 మాత్రమే ఎగరడానికి ఉపయోగిస్తూ, అయితే 2 రెక్కలు మాత్రము ఏం చేస్తా ఉన్నారట? ముఖమును దాచుకుంటూ 2 రెక్కలు తన కాళ్ళను దాచుకుంటారు. ఈరోజు ప్రియుల 6 రెక్కలు కలిగినటువంటి దూతలు. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాం. 2 రెక్కలు ఉన్న పక్షులను చూసాము, 6 రెక్కలు ఉన్న పక్షులు నన్ను చూసామా? కానీ దేవుని దూతలకు ఒక్కొక్కరికి ఏమనంటే 6 రెక్కలు, 6 రెక్కలు. ఈరోజు ఆ గొప్ప సన్నివేశాన్ని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని ఒక భక్తుడు చూస్తూ ఉన్నాడు, ఒక సాధారణమైన వ్యక్తి చూస్తూ ఉన్నాడు. చూసి ఇంకా వారి నోటితో ఒక పదాన్ని పలుకుతూ ఉండటం గమనించారు. ఏంటది? 3వ వాక్యం చదవనా? వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండేది. ఈరోజు వారి నోట ఒక పదం వినపడతారు. ఏ పదమయ్యా అంటే పరిశుద్ధుడు, 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 దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఈరోజు దూతలు అనాల్సిన పరిస్థితి, దూతలు అంటా ఉంటే విన్నాడు. ఇప్పుడు ఆయన కనిపిస్తుంది, నా నోటితో కూడా నేను ఆయన అందాం, నా నోటితో కూడా ఆయన పలుకుతాను. ఈరోజు నిజంగా తన నోటిని దేనికి వాడుతున్నారు? ప్రభువుని గణపరచడానికి వాడుతున్నారు. అంటే దూతలే దేవుని గణపరచడానికి వాడతాం. అంటే దేవుని పిల్లలు మనము, మన నోటిని ఎట్ట వాడాలా? దేవుని గణపరచడానికి వాడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంభీర స్వరములతో మనం దేవుని కీర్తించాలా. చాలా మంది ఇంత గట్టిగా పాడతారు ఏంటబ్బా అంటుంటారు. కానీ అక్కడ రాయాల్సిన మాటలు ఏంటంటే దూతలు ఎట్లా పాడుతున్నాయంటే అసలు సర్వలోకం మహిమతో నిండి గొప్ప స్వరము, మంచి స్వరముతో, గొప్ప స్వరముతో, దేవుడిచ్చిన స్వరముతో దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలా? మనకిచ్చిన స్వరముతో దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని తమ నోటితో పలుకుతూ ఉంటా ఉన్నారు.
ఈరోజు మనం కూడా పరిశుద్ధుడయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడగయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, ఈ పదం పలికినా చాలు ఆయన శక్తిని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు ప్రార్థన చేయడం రాలేదా? దేవుని స్తుతించడం తెలియదా? అయితే ఉన్న పాటునే ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నీ రక్తం పరిశుద్ధమైనదయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగయ్యా, ఈ పదములు అన్నా చాలండి. ప్రభు కార్యాలు మనం చూస్తాం. ప్రభుని స్తుతించేవారంట తన నోటితో ఏదన్నా ఇష్టమైంది పలికితే అది నెరవేరుతుందంట. దేవునికి స్తోత్రం. చూసారా, ఇది పలానా జరగాల ప్రభు అని నోటితో అంటే చాలంట, జరుగుతుందంట వెంటనే. అంటే ఎందుకు జరుగుతుందంటే వారు ఆ నోటిని దేనికి వాడుంటారు? దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతించి 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 ఆ పదం అలా పలకంగానే దేవుడు అంటాడు దాన్ని కూడా ఆమెను అంటాడంట. అంతే, ఇది కూడా జరుగును గాక అంటాడంట. ఇప్పుడు బాగా దేవుని స్తుతించి 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 నువ్వు నాశనం అయిపోవాలని ఏమన్నా అన్నాడు అనుకోనండి, ఏమైపోతారు వాళ్ళు? కాబట్టి ప్రియులారా, మనం నాశనాన్ని కోరుకో, ఎవరి నాశనాన్ని కోరుకో. మనం ఏం చేయాలంటే వారి బాగు కోసమే మనము తప్పించాలి. వారిని మనం ఏం చేయాలంటే ప్రభువా వారు తెలియక అలా చేశారు, క్షమించు ప్రభు అంటే మన పాపాలను కూడా ఏం చేస్తారంటే వెంటనే క్షమించేస్తాడంట. మన పాపాలు మొత్తం తొలగిపోవాలా, క్షమించబడాలంటే మనం కూడా ఎదుటి వ్యక్తిని క్షమించాలి. ఇప్పుడు మనం ప్రభువుని గణపరుస్తున్నప్పుడు మన నోటికి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక శక్తిని పంపిస్తూ ఉన్నాడు. నీకు ఏది ఇష్టం అడుగు, నేను నీకు ఇస్తాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. మనం ప్రభువుని ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని దేవదూతలు ఇలా ప్రభుని కనపరుస్తున్నాడు. మనం కూడా అలా కనపరుస్తా ఉంటాం. మన మధ్యలోనికి ఆయన దిగి వస్తాడంట. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప దేవుడు అండి. నిత్యము ఆయన గణపరిచే వాళ్ళతోనే ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పని దగ్గరికి వెళ్ళి ఆయన గణపరుస్తా ఉన్నావు, నీతోనే ఉంటాడు ఆయన. నువ్వు ఇంటి దగ్గర ఉండి ఆయన గణపరుస్తున్నావా, నీతోనే ఉంటాడు. నువ్వు ఒంటరి సమయంలో ఉండి ఆయనతో నువ్వు ఆయన గణపరుస్తున్నావా, నీతోనే ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయనను గణపరిచే వాళ్ళంటే ఆయనకి ఎంతో ఇష్టం. అంటే ఇంకంతే. దావీదు ఒక్కడే ఒంటరిగా ఒక సితార తీసుకొని పాటలు పాడుకుంటూ గణపరుస్తా ఉన్నాడు. దేవుడు దిగి వచ్చినాడు గొర్రెలు కాసుకునే కాడికి. ఇంతగా గణపరిచేవాడిని నేను హెచ్చించకుండా ఎట్లా ఉండాలి అని రాజుగా అభిషేకించినాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకున్నాడు. ఏడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు భక్తుడు సింహాసనం మీద కూర్చున్న ప్రభుని చూస్తున్నాడు. అయితే ఆ భక్తుడు ఒక్క మాట తలచాడు. ఏదో తెలుసా? 6వ వాక్యం చదువుతానా లేదా 5వ వాక్యం? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఏమంటున్నాడంటే, అయ్యో నేను ప్రభుని కనపరచాలంటే నా పెదాలు ఏమైపోయినాయి? అపవిత్రం అయిపోయినాయి. అంటే నా పెదాలు దేవుని కనపరిచేదానికి బదులుగా, దేవుని మహిమపరిచేదానికి బదులుగా దేవునికి వ్యతిరేకమైన పదాలు నా నోటి నుండి వచ్చాయి. అంటే నేను మాట్లాడిన, నేను కనపరిచిన ఇది ఆడికి పోదు, దేవుని కాడికి వాళ్ళు, దేవుడు నా దగ్గరికి రాడు. అంటే నా నోరంతా ఏమైపోయింది? నా పెదాలంతా ఏమైపోయినాయి? అపవిత్రమైపోయింది. ఒకవేళ ఇప్పుడు నేను స్వరం ఎత్తి ఎంత గంభీరంగా వాడినా, ఎంత ఆయన గణపరిచినా, ఎంత ఆయన మహిమపరిచినా, నా యొక్క ఘనత, ఈ ఘనపరిచిన దాన్ని ప్రభు అంగీకరించాడు. ఎందుకంటే నా పెదాలు ఏమైపోయినాయి? అపవిత్రమైనాయి అని తను అనుకుంటూ మరొక మాట అంటున్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడని నేను నశించి. ఈరోజు అయ్యా నేను నశించిపోయానయ్యా, నిజంగా నేను నశించిపోయాను. పవిత్రంగా బ్రతకవలసిన నేను, పరిశుద్ధంగా జీవించవలసిన నేను, పరిశుద్ధంగా నీ కొరకు ఉండవలసిన నేను, ఈరోజు నేను నశించిపోయాను. అంటే నేను గణపరిచినాను, నా మధ్యలోనికి రావు. నేను నిన్ను స్తుతించినాను, నా మధ్యలోనికి రావు. ఎందుకంటే నా పెదాలు ఏమైపోయినాయి? అపవిత్రమైపోయినాయి. కాబట్టి అపవిత్రత ఉన్న దగ్గర ప్రభు ఉంటాడా? ప్రభు ఏమాత్రం రాడండి. పరిశుద్ధతను కోరుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కడ పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటారో, ఎక్కడ ప్రభు భయం కలిగి జీవిస్తూ ఉంటారో, వారి మధ్యలోనికి వచ్చి వారి అవసరతలు ఆయన అడగక ముందే తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. అడగక, అసలు అడిగితే ఇంకా ఇస్తాడు, అడగకపోయినా కూడా ఇది వీరికి అవసరం కదని ఇస్తాడంట దేవుడు.
ఇదిగో ఇప్పుడు వీరికి ఇది అవసరము, ఇది అడగలేదు, అయితే నేను వాళ్ళ అవసరాన్ని నేను చూశాను కదా, నేను వాళ్ళకు సాయం చేస్తాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు యెషయా అనే భక్తుడు దేవుని చూస్తున్నాడు, దేవుని దగ్గర ఉన్న దూతలను చూస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి మనం చూడగలగాలి. దేవుడు పంపించిన తన దూతలను కూడా మనం చూడగలగాలి. దేవునికి స్తోత్రం. మన చుట్టూ తన దేవదూతలను ఉంచుతూ ఉంటాం. మనం నిద్రపోతూ ఉంటాం, కానీ మన తల దగ్గర కాళ్ళ దగ్గర మన పక్కన ఎవరిని పెట్టుంటాడంట? దూతలను పెట్టుంటాడంట. దేవుడు కాపలాగా. దేవునికి తన దూతలను పెట్టుంటాడంట. ఏ ప్రమాదం రాకుండా, ఏ యొక్క అనారోగ్యం రాకుండా, ఏ కీడు దరిదాపులో రాకుండా చుట్టూ తన దూతలను తన బిడ్డ చుట్టూ కాపలా పెట్టుంటాడంట. చూడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్ని రెక్కలు ఉంటాయంట దూతలకు? 6 రెక్కలు కలిగి. కొంతమంది మంచం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్నాగా నన్ను పిలుచున్నట్టు కనపడుతున్నారన్న, నన్ను పిలుచున్నట్టు కనపడుతున్నారండి. ఎవరు వచ్చి ఉంటారు? ఏ దూతలు వచ్చి ఉంటాయి? సైతాన్ దూతలు వచ్చి ఉంటాయి. ఇంకా సైతాన్ దూత ఇంకా రాగా నువ్వు సాలు, కానీ ఇంకా భూమి మీద బతికిన కాడికి సాలు, నేను అలా పోదాం. ఎన్ని రోజులు మంచాన పడి ఉంటాం, మంచానే ఇంకా రాగా నేను తీసుకుపోవడానికి వచ్చినాం, తీసుకుపోవడానికి వచ్చినాం. చాలామంది చెప్తా ఉంటారు, అన్న మంచం మీద పండుకుంటే ఎవరో వచ్చి ఇంక పిలుచామన్నట్టు కనపడుతుంది. అది కనపడుతుంది అన్న, పిలుచున్నారు చూడ. ఇప్పుడన్నా నువ్వు వచ్చే ముందు కనపడినారన్న, పోయినారన్న. ఇట్లా చాలామంది చెప్తా ఉంటారు. వారు తాగి లివర్ చెడిపోయింటుంది, కిడ్నీలు చెడిపోయింటాయి, గుండె చెడిపోయింటుంది, అవయవాలన్నీ పాడైపోయింటాయి. వాళ్ళ దగ్గరికి సైతాన్ దూతలు వచ్చి ఇంకా రాపోదాం, ఇంకా భూమి మీద జీవించిన కాడికి చాలురా, ఇష్టానుసారంగా జీవించినావు, ఇష్టానుసారంగా ఇంకా మన స్థానం ఇక్కడ ఏడలేదు, ఇంకా మన స్థానం ఒకసారి ఉంది, పదం పని పిలుస్తూ ఉంటాయంట. ఏ దూతలు? సైతాన్ దూతలు. భూమి మీద నుండి ఎత్తుకపోతూ ఉంటాయి. అయితే దేవుని పిల్లలను ఎవరు ఎత్తుకపోతారో తెలుసా? దేవుని దూత. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? దేవుని దగ్గరికి. లాజరు అనే ఒక దరిద్రుడు చనిపోతే దేవదూతలు చెత్తకపోయినాయంట. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటుంటారు, అన్నా చచ్చిపోతే ఎవరన్నా నన్ను పారేసే దిక్కుని ఉంటారా లేరన్నా ఏడుతుంటారు. పారేసే దిక్కు ఉంటారా లేరా? నువ్వు ప్రభుని నమ్ముకుంటే ఎవరు వచ్చి ఎత్తకపోతారు? దేవదూతలు ఎత్తకపోతారు దేవుని కాడికి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు గొప్ప దేవుడు మనకు దొరికినాడు. ఆ దేవదూతలను దేవుడు మన మధ్యలోనికి పంపిస్తా ఉన్నాడు. తన భక్తుల చుట్టూ తన దూతలను కాపలా ఉంచుతాడంట. ప్రయాణంలో పోతూ ఉంటే తన దూతలు మనకన్నా ముందుగా నడుస్తూ ఉంటాయి. దూతలు విమానం కన్నా స్పీడ్గా పోతాయి. విమానం కన్నా స్పీడ్గా. ప్రభు పరలోకంలో ఉంటే, ప్రభు పిల్లలు భూమి మీద ఉంటే, నువ్వు నా బిడ్డ దగ్గరికి ఒక్క క్షణం, ఒక కన్ను రెప్పట మూసేట తెరిసే లోపలగా అక్కడి నుండి వచ్చి ఇక్కడ సమాచారం తీసుకుపోయి దేవుడికి చెప్తాయంట. అక్కడి నుండి వచ్చి ఇక్కడ సమాచారం అంతా మన దేవునికి చెప్పేస్తాను. అంత ఒక సెకండ్ కూడా పట్టదు. ఇంకా కన్ను తెరిచి ఎంత స్పీడ్గా నువ్వు కన్ను తెరిచి కన్ను మూస్తావు అంత క్షణంలో అయిపోతుందంట. అంత స్పీడ్గా పనిచేసే దూతలను దేవుడు మనకు పెట్టాడు కాపలా. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసు, మనం ఎంతో విలువైన వారు. ఇప్పుడు స్పీడ్గా పోయేది ఏంటంటే కరెంట్ స్విచ్ వెంటనే వెలుగుతుంది లైట్ అంటారు. వెంటనే ఇక్కడ లైట్ వేసిన చాలాసేపు వెలుగుతుంది, వెంటనే వెలుగుతుంది. వెంటనే మీరు స్విచ్ అయిన వెంటనే లైట్ వెలుగుతుంది. అంతకన్నా పవర్గా దేవుని శక్తి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన శక్తిని మనం గమనించట్లేదు, ఆయన కృపను మనము అర్థం చేసుకోవట్లేదు, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవాలి. పిల్లరా, ఈరోజు అంత శక్తిమంతుడు మనతోనే ఉన్నాడు, అంత పరిశుద్ధుడు మనతోనే ఉన్నాడు. ఆ ప్రభువు మన వైపు తేరు చూస్తాడు. ఈరోజు భక్తుడైన యెషయా, అయ్యో నా పెదాలు అపవిత్రమైపోయినాయి అని బాధపడుతున్నాడు. అయితే తన దూతను పంపించి కారుతో తీసి నిప్పును నోటికి తగిలించి పవిత్రపరిచి, ఇదిగో నా సేవ చేయి, ఎవరు పోతారంటే నేనున్నాను ప్రభు, నన్ను పంపాయా అని తన దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. ఇంకా నిజంగా అంత పరిశుద్ధుని పని అని నేను చేసేది, ఆ పరిశుద్ధుడైన దేవుని పని అని నేను చేసేది భూమి మీద సంతోషంగా చేస్తున్నాడు. ఆ దేవుని పని అంత దూతలను నాకు కాపలా పెట్టినాడా? ఆయన దూతలను, ఎస్, ఆయన పని నేను చేస్తానని. ఎవరు పోతారు నా పని చేయడానికంటే నేనున్నాను ప్రభు, నన్ను పంపయ్యా అని చెప్పాడు. ఈరోజు దేవుని పని కోసం మనం తీర్మానం తీసుకున్నాం.
ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మహాదూతలు నీ దగ్గర ఉన్నాయి, మహాదేవుడవును, నీకు స్తోత్రాలు. నిజంగా భూమి మీద మా అవసరతల అక్కరలు ఏమున్నాయో ఒక క్షణపాటులో నీ దగ్గరికి సమాచారం తెచ్చి నీ దీవెనలు మోసుకొని వచ్చే దూతలను పెట్టావు, నీకు స్తోత్రాలు. నేను నిద్రిస్తుండగా, ప్రయాణం చేస్తుండగా, అలసిపోయి ఉండగా నిజంగా మా ప్రాణములకు అయానైన ఎటువంటి ఆయాసం లేకుండా చేస్తున్న దేవుడు, ఈరోజు ఈ క్షణమును మేము బ్రతికి సజీవం లెక్క నిన్ను ఆరాధిస్తున్నాం. ఇది నీ కృప.